ఘోరమైన సిచ్యువేషన్ సింపతి. ఈ సింపతి చూపిస్తే సావనుడు చచ్చిపోతాడు, భయపడనోడు భయపడతాడు, ఇబ్బందులు లేనోడు ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడు. సో ఆ మంత్రికి ఒక అలవాటు ఉన్నది, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది విని ఏం కాదు నాన్న, ఏం జరిగినా మన మంచికేలే, ఏం కాదు, అంత పైవాడి దయ అంటాడు అన్నట్టు ఆయన. సో రాజుకి ఎప్పుడైతే ఈ మనవేలు కట్ అయిందని చెప్పి తెలిసిందో అది రాజ్యంలోని ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయి రాజ్యంలోని ప్రజలందరూ రాజును చూడడానికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు, ఇంటికి వస్తున్నారు. అయ్యా ఎట్లుంది మీ చెయ్యి కట్ అయిందంట, ఎట్లుంది రాజుగారు, ఎట్లుంది రాజుగారు, ఎట్లుంది రాజుగారు. రాజు కూడా ఏమనిపిస్తుంది, అబ్బా నా రాజ్యంలో ప్రజలు ఎంత నా పైన ఎంత ప్రేమ ఉంది చూడండి అనిపిస్తుంది. అనిపించదు? ఏం సపోర్ట్ చేయరు? అనిపిస్తుందా? అనిపించదు? అనిపించింది. అంతా అయిపోయింది. కానీ మంత్రి ఏం చెప్పిండి ఏళ్ళు కట్ అయినప్పుడు ఇంత పసిపేసి అంటే, ఏం కాదు రాజుగారు అంతా మన మంచికే అన్నాడు. ఇవన్నీ నచ్చింది కానీ ఆ మాట నచ్చలే ఆయనకి. నేను రాజుని, నా ఏళ్ళు కట్ అయితే అంత మంచిగా అయితే అదరా, నువ్వు మంత్రి వాను అని చెప్పి నీ సంగ చెప్తా ఉండు అని చెప్పి రాజ్యం వెళ్ళిపోయి ఆ రాజ్యం ప్రజలు అందరూ అయిపోయినాక మంత్రి అని పిలిస్తే, శంకర్ సార్ ఆయనకేం కావాలో బయటకు పోయి అడుగు, వస్తున్నాడు బయట వస్తున్నాడు. వెళ్ళిపోయి అంతా అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే, మనము వేటకి వెళ్ళాలి మంత్రి అని చెప్పిందంట. సరే రాజుగారు నేను సిద్ధం చేస్తాను, ఇటు చూడాలా ఇటు చూడాలా, అయిపోయింది కదా అంటే. నేను ఇందాక చెప్పాను మీరు అనవసరమైన పట్టించుకోవద్దు, టైం మీరు దీన్ని వెళ్ళిపోదాం. సరే రాజుగారు నేను రథం సిద్ధం చేశాను రండి అని తీసుకుపోయి అక్కడికి వెళ్ళిపోయినాక ఎట్లయినా వీనికి పనిష్మెంట్ ఇవ్వాలనేది రాజు లొల్లి. సో పోయి ఒక రాజు మంత్రితో చెప్పిండు, మంత్రి నాకు దాహం అనిపిస్తుంది అని. అరే రాజుగారు అవునా, నేను ఇక్కడ ఎక్కడైనా బావిలు ఉన్నాయేమో సెర్చ్ చేస్తానని లాస్ట్కి ఒక బావిని సెర్చ్ చేసి, ఇగో ప్రధాన దగ్గర నీళ్ళు ఉన్నాయి కానీ దిగడానికి కష్టమవుతుంది, నేను ఒక పని చేస్తాను, తాడేస్తాను, మీరు వెళ్ళి తాగిరండి, తర్వాత నేను తాగుతాను అంటే, సరే అయితే ఫస్ట్ నేనే వెళ్ళి తాగేసి వస్తా అంటాడు రాజు. సరే రాజుగారు అయ్యేదేముంది ఫోన్ని మీరే అని చెప్పి తాడేసి రాజుని కిందకి దిగుతాడు, నీళ్ళు తాగుతాడు, పైకి వస్తాడు, మంత్రి కిందకి దిగుతాడు. దిగినాక రాజు తాడులో వదిలేస్తాడు. బిడ్డ రాజ్యంలోని ప్రజలందరూ నాకు అయ్యో 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 అని అలమటిస్తుంటే నువ్వు నా దగ్గర వచ్చి నువ్వు కారం ఇచ్చినట్టుగా అంతా మన మంచికైందంట, అవరా నువ్వు ఇళ్ళనే సావు అని చెప్పి అని వదిలేసి రథం పట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నల్గొండ దాటి ముందుకు పోయినాక లెఫ్ట్ సైడ్ పోతే హైదరాబాద్ పోతాడు కదా, ఈయన రైట్ సైడ్ పోయి మిర్యాలగూడ రూట్. కొంచెం దూరం పోయినాక ఒక కోయలగూడెం వెళ్ళిపోయినారు. వాళ్ళు అడవి మనుషులు, వీళ్ళతో సంబంధం లే, రాజులు గీజులు పట్టించుకోరు. ఓరే నాయన మేము పండగ చేస్తానమ్మరా, నువ్వు వచ్చినావు, మా అమ్మవారు ఆహారం కోరుతుంది, రా బిడ్డని నరుకుతాం అని చెప్పి మనం పట్టుకొచ్చాడు. నువ్వు రాజు అయితే నువ్వు ఎవడైతే రా అని చెప్పి అన్ని బట్టలు మీకు పక్కన పడేసి 50 మండలు కట్టి ఓ రాయికి కట్టేసి ఇక చదువురిన మంత్రాలు అని చెప్పేసి అవుతుంది. ఇక లాస్ట్కి నరకడానికి వచ్చినప్పుడు చేయలేపితే 5 ఏళ్ళు ఉండాలి కదా, 4 ఉన్నాయి, ఇట్లా చెప్పిండు నేను. ఒరే ఇది ఎక్కడ పోయిందిరా ఏళ్ళు అని అడిగి రాదు అడిగితే చెప్పిండు, నేను రాజుని వేటాడుతుంటే వేలు కట్ అయింది అంటాడు. నువ్వు ఎంగిలైనప్పు, నువ్వు పనికిరావు మా దేవతకి, నువ్వు ఎంగిలైపోయినావు, వెళ్ళిపో నువ్వు నుంచి అని చెప్పి ఎలగొడితే భయపడుకుంటూ వెతుకుంటా బావి దగ్గరకు పోయి తాడు మళ్ళీ పైకి అయ్యిరా మంత్రి లాగుతారని చెప్పి మంత్రికి తాడు వేయించుకొని లాగి పైకి వచ్చి గట్టి పట్టుకొని బతికితీరా మంత్రి సస్తుండి లేకపోతే అని అన్నప్పుడు ఏమైంది రాజుగారు అంటే, ఇట్లా సంగతి నీ మీద కోపం వచ్చింది, అంతా మన మంచికైందని నిన్ను పనిష్మెంట్ ఇద్దామని వదిలేసి నేను వెళ్ళిపోయినా, రోడ్డు కన్ఫ్యూజ్ అయిపోయి వేరే కోయలగూడెం వెళ్ళిపోయినా, అక్కడ వాళ్ళని చంపడానికి చూసిరు, ఈ ఏళ్ళు కట్ అయిందే పుణ్యమైందిరా లేకపోతే చచ్చిపోతుంటే అని. ఏం కావాలండి రాజుగారు అంతా మన మంచికే మళ్ళీ అన్నాడు వీడు. ఒరే నీ దుంపలు లేక నువ్వు ఇట్లా అన్నందుకే నిన్ను అలా వదిలేసినాడు మళ్ళా ఇదే అంటున్నావు అంటే, అప్పుడు చెప్పిండు రాజుగారు మీరు కూల్గా ఆలోచించండి, మన ఇద్దరం వచ్చాము, ఒకవేళ నువ్వు నన్ను వదిలేయకుంటే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోయేటోళ్ళం, ఎట్లయినా రోడ్డు కన్ఫ్యూజ్ అయింది, నువ్వు పోయే ప్లేస్కి ఇద్దరం కలిసి పోయేటోళ్ళం, ఫస్ట్ నేను నరకనిక ట్రై చేస్తుంటే ఒకవేళ నీ చెయ్యి పోయింది కాబట్టి తర్వాత నరికేది ఎవరిని అంటే, నువ్వు నన్ను ఇచ్చిపెట్టడం మంచిదైందా కాలేదా రాజుగారు, అంతా మన మంచిగా అయింది అని చెప్పి. సో
మీకు అర్థం కావడానికి ఇంత పెద్ద స్టోరీ చెప్పాల్సి వచ్చింది. అందుకే ఈ జీవితంలో ఏదైనా జరిగింది అది మన మంచికే జరిగింది, ఏదైనా జరుగుతుంది అది మన మంచికే జరుగుతుంది, ఏదైనా జరగబోతుంది అది మన మంచికే జరగబోతుంది. ఈ పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఉండగలిగితే చాలు, 100% జీవితంలో సక్సెస్ అయిపోవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎనీ డౌట్స్? పోనీ ఈ సెషన్ అయిపోయింది కదా, నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఓపెన్గా, మీకెవరికైనా దేని గురించి అయినా డౌట్ ఉందా? మీరు వెస్టీజ్ చేయలేని ఏదైనా సిచ్యువేషన్ ఉందా? మీరు ఎదుర్కొంటున్న ఏదైనా ప్రధాన సమస్య మీ దగ్గర ఉందా? ప్లీజ్ నన్ను అడగొచ్చు, నేను మీ క్లారిటీ ఇచ్చిపోతా. ఎనీవన్? ఎనీవన్ అండి, మీకేదైనా ప్రధాన సమస్య ఉందా? ఎస్పి బారిల్ సార్ చెప్తారు కదా, జుంజున ఏం లేదా? అరే ఇంతమంది మీరు ఎఫ్ఆర్ఈ వచ్చారేం కాంపిటీషన్? ఎన్ని డౌట్స్ అండి? ప్లీజ్ ఎవరైనా, నేను ఇందాకే చెప్పా సార్, ప్లీజ్ ఈ మైక్ తీసుకుపోయా సార్కి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నరసింహ అండి. ఇక్కడ హరీష్ వాళ్ళతోటి ఐడియా చేశాను నేను. అయితే ఒక 10 మంది వరకు వెళ్ళి కలిసి అడిగాము, చూస్తామని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 4 దగ్గరికి వెళ్ళాము. అయితే ఫస్టే వస్తుంటుంది, అంతేగాని తర్వాత వాళ్ళకు నెక్స్ట్ టైం ఐడియా చేసేటటువంటి వాళ్ళకు రాదు అనేది అంటున్నారు. అంటే అట్లా ఏం కాదు, వస్తాయి, ఇవి వారం ఇట్లా మన టీవీని బట్టి వస్తుంటాయని చెప్పాను. ఇదంతా వేస్ట్ అండి, మీకు ఏదో మిమ్మల్ని నమ్మించడం కోసం, మీ ఐడియా వేయించడం కోసమే ఇట్లా చెప్పుకుంటారు, ఆ తర్వాత రావు అనేది అంటున్నారు. అట్లా దీని మీద ఏమన్నా క్లారిటీ ఇవ్వండి. సో సార్ చెప్పిన మాట ఏంటంటే, వెస్టీజ్లో పైన ఉన్న లీడర్లకే పైసలు వస్తాయి, కింద ఉన్నోడికి పైసలు రావు. మనందరినీ బేవకూఫ్ చేయదిగా ఇష్టం రోడ్డు కోట్ వేసుకొని వస్తాడు అంటారు. అంతేనా సార్? క్లియర్గా చెప్పాలంటే అంతే. ఒకటే చెప్తాను నేను సార్, మీ పేరు సార్? నరసింహ గారు. మీ అందరికి కూడా అడుగుతున్నాను, ఓకే పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, కింద ఉన్న వాళ్ళకి డబ్బులు రావు, నిజమే. నేను అడిగే క్వశ్చన్ ఏముందంటే, పైనకి పోవాలంటే ఏం చేయాలి? హలో, పైనకు పోవాలి నువ్వు అంటే ఏం చేస్తే పైన పోతావు? ఇట్లా పద్మాసనం వేసుకుంటే పోతామా పైకి? పని చేస్తే పోతామా? హలో, పని చేస్తే పోతామా? పద్మాసనం వేసుకుంటే పోతామా? శ్రీనివాస్ వడ్డేమాను 5 సంవత్సరాలలో పైకి పోవడానికి చేసింది ఏముంది? మీ లెక్కన నేను కూడా పనిచేసిన. ఎస్ సార్ నో? నేనేమంటున్నా, అతని మాట నమ్మకు, నా మాట నమ్మకు. 2 సంవత్సరాలు నిన్నే నువ్వు నమ్మి పని చేయి, డబ్బులు పెట్టకు. 2 సంవత్సరాలు నిన్ను నమ్మి నువ్వు పని చేయి, డబ్బులు వస్తున్నాయా రావా నువ్వే చెక్ చేయి. నేనైతే డబ్బులు అడగట్లేదు కదా, ఏమండి? నేనైతే డబ్బులు. నరసింహ గారు మీరు రండి, మన ఇద్దరం పని చేద్దాం, వచ్చేటప్పుడు 2 లక్షలు ఎత్తుకురండి. సో మన ఇద్దరం కలిసి పని చేద్దాము, వస్తే వస్తాయి, పోతాయి అన్నప్పుడు నరసింహ గారు భయపడాలి. సార్ నో? మరి నేను అడుగుతున్నాను, అట్లా ట్రై చేయొచ్చా లేదా సార్? నరసింహ గారు క్లారిటీ వచ్చిందా మీకు? నేను ఏమంటున్నా, పైకి పోవాలంటే నువ్వేం చేయాలి? మరి ఇప్పుడు నేను కూడా 5 ఏళ్ల ముందు కూర్చొని పైన వాళ్ళకే వస్తాయి, కింద వాళ్ళకి రావు అని అనుకుంటుంటే ఇవాళ నాకు వస్తుండేనా? వాళ్ళందరూ చెప్పారు, నాకు కూడా చెక్ చేసిన నిజంగానే పైసలు వచ్చినాయి. నేనేమంటున్నా, వాళ్ళందరూ కూడా అట్లే మాట్లాడుతారు కదా, మీరు ఒక 6 నెలలు ఈ బిజినెస్కి కనెక్ట్ అయ్యి పని చేయండి, మీకు వచ్చిన చెక్కును చూపేటప్పుడు నమ్ముతారా నమ్మరా? క్లియరా కదా? సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా వెస్టీజ్ వాళ్ళు పైసలన్నీ ఎక్కువ రేట్లకు అమ్మి ఆ వచ్చిన పైసలే మనకు వంచుతురు, లేకపోతే వాళ్ళకాడ ఎక్కడి పైసలు అంటారు. నిజమే కదా? 100% నిజమేనా? చూద్దాం. ఎగ్జాంపుల్, కిరాణా షాప్లో ఎన్ని రకాల సోపులు అంటే లెక్కలేవు. ఎస్ఆర్నో? సంతూర్ సబ్బు ఉంది, అది 5 రూపాయల నుంచి 50 రూపాయల సబ్బు ఉంది సంతూర్లోనే, అవునా?
దాని గ్రామ్స్ 200 గ్రామ్స్ బట్టి దాని సోప్ ఉంది. నేనేమంటున్నా, 50 రూపాయలు పెట్టి సంతూర్ సబ్బు కొంటే నీకు ఎన్ని పైసలు వచ్చినాయి అలా? హలో. కానీ వెస్టీజ్లో నీమ్ సోప్ ఉంది, దాని కాస్ట్ కూడా 46 రూపాయలు. 50 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొన్నందుకు 5 ఏళ్ల నుంచి కొని వాడుతున్నందుకు ఈరోజు నా ఇన్కమ్ నెలకు 10 లక్షలు ఇస్తుంది కంపెనీ. హలో. మరి వేరే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఏం ఆలోచిస్తాం, వెస్టీజ్ ప్రోడక్ట్ కాస్ట్లీ. ఎట్లా కాస్ట్లీ అవుతాయి అది కూడా క్లారిటీ కావాలి కదా. అరటి పండు తిన్నప్పుడు దానిలో ఉండే వాల్యూస్ వేరు, దాంట్లో వచ్చే విటమిన్స్ వేరు. ఎస్ ఆర్ నో? కానీ యాపిల్ పండులో తిన్నప్పుడు దానిలో ఉండే వాల్యూస్ వేరు, దాని నుంచి వచ్చే విటమిన్స్ వేరు. ఇప్పుడు చెప్పండి నాకు, అరటి పండు యాపిల్ పండు రెండు ఒకటవుతుందా? మరి వెస్టీజ్ ప్రోడక్ట్ బయట ప్రోడక్ట్ ఎట్లా ఒకటవుతుంది? మన దగ్గర టిఎఫ్ఎం ఉంది 75%, 76%. ఈ టిఎఫ్ఎంతో మ్యాచ్ అయ్యే ప్రోడక్ట్ని మీరు పోయి సూపర్ మార్కెట్లో చూడండి, దాని కాస్ట్ దీనికంటే ఎక్కువ రేట్ ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. కానీ వెస్టీజ్లో ప్రొడక్ట్స్ అబ్బా 70 రూపాయలు ఉంటుంది. అరే 50 రూపాయల సబ్బుని ఎందుకు చెప్పావంటే చెప్పడం, ఎందుకు వెస్టీజోని బదనాం చేయడం అని టార్గెట్. ఎస్ ఆర్ నో? నేనేమంటున్నా, ఏ ప్రోడక్ట్కి ఉండే క్వాలిటీ ఆ ప్రోడక్ట్దే. ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి మన ప్రోడక్ట్తో కంపేర్ చేయలేం, వేరే ఒక ప్రోడక్ట్ తోటి మన ప్రోడక్ట్తో మనం వేరే ప్రోడక్ట్ని కంపేర్ చేయలేం. వెస్టీజ్ ప్రోడక్ట్ అనేది జెన్యూన్ ప్రోడక్ట్, డిఫరెంట్ ప్రోడక్ట్, అలా కేటగిరీ ప్రోడక్ట్. ఇది నెంబర్ 1 ప్లస్. రెండో విషయానికి వస్తే, బయట కిరాణా షాప్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీ జీవితం మారుతుందా? మరి కిరాణా షాప్లో డబ్బులు పోతలేవా? మరి అదే 20 రూపాయలకు తయారైన వస్తువునే కదా నువ్వు 100 రూపాయలు కొంటున్నావు. మరి ఆడ కూడా పైసలు బాగా పోతున్నాయి కదా. మరి రీటైలర్ పోతుంది, హోల్సేలర్ పోతుంది, డిస్ట్రిబ్యూటర్ పోతుంది, C&F ఏజెంట్ పోతుంది, ఇంతమంది పోతుంది కదా. అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు కూడా ఎత్తుకోబోతుండు. అంటే వాళ్ళు దీన్ని బాగుపడితేనేమో నీవు ఓర్వలేవు, వాళ్ళు దీన్ని బాగుపడితేనే ఓరుస్తావు. అదే డబ్బులు నీ పక్కింటోళ్ళకి వస్తాయంటే ఓర్వలేవా నువ్వు? ఎస్ ఆర్ నో? అదే ఎవడో బాగుపడుతుండు అంటే ఓకే, కానీ మన పక్కింటోడి బిజినెస్ చేసి బాగుపడుతుందంటే మీ మీద మట్టి పోయిరా అంతే కదా. ఇది దొంగలు చేసే పని. మీరు క్లారిటీ తీసుకోండి. కిరాణా షాప్లో కూడా మీ డబ్బులు లాస్ అవుతున్నాయి, కానీ అది వెస్టీజ్ సంస్థలో వచ్చినప్పుడు అది మీకు ఆదాయం అవుతుంది, అదే మీ పెట్టుబడి అవుతుంది, అదే మీకు రాబడి అవుతుంది. క్లారిటీ వచ్చిందండి? వచ్చిందా క్లారిటీ? సో అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఇంటలేరు సార్. వాళ్ళు ఈ క్వశ్చన్ ఉన్నదా లేదా? మీకు నేను క్లారిటీ ఇచ్చిపోతా. ఒక వ్యక్తి, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించే ఒక బిజినెస్ గురించి చెప్పడానికి పోతున్నావు, నువ్వు ఎట్లుండాలి? అవన్నీ కావు. 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తిలాగా నువ్వు ఉండాలి, అంతేనా? ఒక మాటలు చెప్పాలంటే ఎస్ సార్ నో? ఇప్పుడు శ్రీనివాస్ వడ్డేమాన్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. అదే శ్రీనివాస్ వడ్డేమాను ఎర్ర టీషర్టు, ఆకుపచ్చ కలర్ పాయింట్, పసుపచ్చ కలర్ చెప్పులు వేసుకొని వచ్చి స్టేజ్ మీదకి వస్తే మీరు ఎట్లుంటుంది? మీ ఫీలింగ్ ఏముంటుంది? ఒరిని ఏమో నిన్నమ్మా నుంచి 3 రోజులు చెప్పింది దీనికోసం ఆరా అనిపిస్తుంది. ఎస్ సార్ నో? ఎవరినో ఎందుకు అనగాని నన్ను నేనే అనుకుంటున్నాను. అరే శ్రీనివాస్ భాయ్ నన్ను ఇట్లా అనిపోయినని మళ్ళీ మీరు అనుకుంటే మాట వస్తుంది కాబట్టి. అదే ఇప్పుడు శ్రీనివాస్ వడ్డేమాను ఈ అవతారంలో వచ్చిండు, జనాలు నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు శ్రీనివాస్ వడ్డేమానికి 10 లక్షలు వస్తాయంటే నమ్ముతారా? కానీ అదే పచ్చ పాయింట్, ఎర్రంగి, పచ్చ చెప్పులుంటే ఆడ నుంచి తెచ్చినారా, వీడిని ఏ సంత నుంచి తెచ్చినారంటారు. ఎసార్ నో? నేను ఏమంటున్నంటే, నువ్వు 50,000 సంపాదించాలంటే మొదట సంపాదించిన వ్యక్తి ఎట్లయితే ఉంటాడో అట్లా ఉండడం నువ్వు నేర్చుకో. ఆ బిహేవియర్లో నువ్వు పని చేయి, నీకు 100% వస్తుంది. అదే నువ్వు 1,00,000 రూపాయలు వచ్చినాక నేను తయారైతా అంటే ఈ జీవితంలో నీకు చివరి శ్వాస వరకు నీకు రావు. ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉన్నాడు, నేను డాక్టర్ని, మంచి డాక్టర్ని, చెయ్యి పట్టుకుంటే రోగం తగ్గిపోతుంది. అట్లాంటి డాక్టర్ ఉన్నాడు, కానీ ఆయన దగ్గర టేబుల్ లేదు, స్టెథోస్కోప్ లేదు, ఏమంటారు బీపీ మిషన్ లేదు, మందుల డబ్బా లేదు. జనాలు వస్తారా? కానీ ఆయన ఏమనుకుంటుండు,
జనాలు అందరు వచ్చి పైసలు ఇస్తేనే నేను సెటస్కోప్ కొనుక్కుంటా, నేను మందుల డబ్బా తెస్తా, నేను టేబుల్ కొనుక్కుంటా, వెనకాల కూర్చోడు కొనుక్కుంటా అన్నాను అనుకో, జనాలు వస్తారా? ఆయన చూస్తాడా ఎప్పుడైనా పేషెంట్లని? ఆయన జేబులో పైసలు వేసుకుంటాడా? అది కాని పని. నువ్వు ఎప్పుడైతే నువ్వు మారడానికి సిద్ధపడతావో అప్పుడే నీ దగ్గరికి డబ్బులు రావడానికి ఆసక్తి చూపిస్తాయి. లేదు అంటే అవి కూడా రావు, లేదంటే అవి కూడా రావు. నేనేమంటా అంటే ఐ నో ఎవ్రీథింగ్ అని ఒక యాటిట్యూడ్తో ఉంటే మనం గెలవలేము. నాకు అన్ని తెలుసు అని మీరు వెళ్ళారనుకోండి, మీకు గెలుపు రాదు. ఏం తెలియకుండా వెళ్ళిపోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఏమన్నా అరే చెప్తున్నాడు, శంకర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆయన 3 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాలు అవుతుంది కదా, అవుతుంది. నేను ఒకసారి గీతా జాన్ రెడ్డి గారికి అండ్ సంధ్య గారికి ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాళ్ళ ఆడపిల్లలు కారు, ఆడపులులాలు. సో మాకు తెలియకుండా వాళ్ళు మేము బిజినెస్ చేయడానికి పోతున్నాము అని బాక్సులు కట్టుకొని నల్గొండ వచ్చేవాళ్ళు. బస్సులలో తినుకుంటూ, బస్సులలో ప్రాస్పెక్ట్ చేసుకుంటూ నల్గొండ వస్తుంటే నాకు అనిపించింది, అరే ఆడపిల్లలు ఎట్లా పోతున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారో ఏమో, ఒకసారి నేను పోదాం వీళ్ళ వెంట అని చెప్పేసి మీరు రండి అని వాళ్ళని తీసుకొని నేను వచ్చాను. ఇక్కడ స్టోర్లో కూర్చొని వాళ్ళు భోజనం చేసుకుంటూ ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసుకుంటూ డే అంతా గడిపేవాళ్ళు స్టోర్లో. ఆ ప్రాసెస్లో దొరికిన వ్యక్తి శంకర్ సార్. ఏం శంకర్ సార్, ఈడ టిఫిన్ అన్నా చేపిస్తారా లేదా, ఈడ టిఫిన్లు ఆడుంటే నాకు తెలియదు అంటే ఉడిపి ఓడలు పట్టుకుపోయాడు. నేను తినొచ్చిన సార్ మీరు తినండి అంటే, అరే తిన్నోడు లేదా తిను, 2 ఇడ్లీలు తిను, నేను పెసరట్టు తింటా అని చెప్పిన. ఆ ఇడ్లీ సంభాషణ, పెసరట్టు సంభాషణతోనే ఈరోజు సారు 2,30,000 ఇన్కమ్కి వచ్చేసాడు. ఆయన నాకు తెలిసింది లేదు, నేను ఆయన తెలియలేదు. మాకు తెలిసింది గీతా జాన్ రెడ్డి మేడంకి సార్ తెలుసు. సో అలా మాకు సార్ పరిచయం. సో అలా ఈరోజు సార్ లైఫ్ మారింది. ఎవరైనా ఊహిస్తారా ఇట్లా లైఫ్ మారుతుందని? ఊహిస్తారండి? ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో తెలియదు. మీరందరూ నాకు తెలుసా? కానీ ఈరోజు వీఆర్ ద ఫ్యామిలీ. ఈరోజు మనమంతా ఒక కుటుంబంలో సభ్యులమా కాదా? సో ఒకటే, మనోడు చుట్టం సున్నం పెడతాడు, వేరోడు బిజినెస్లో జాయిన్ అవుతాడు, బిజినెస్ చేస్తాడు. చుట్టం వచ్చి బిజినెస్ చేస్తాడు అనుకుంటే మీ భ్రమ. ఒకవేళ చేస్తుండంటే మీరు అదృష్టవంతులు. మీ సడ్డకులు, మీ అన్నతమ్ములు ఎవడు రాడు బిజినెస్లో ఫస్ట్ మీరు కావాలని చూడండి. ఎప్పుడైతే బిజినెస్లో డెవలప్ అవుతుంటావో, ఎప్పుడైతే నీకు ఇన్కమ్ రాదో సంవత్సరం పూట, వాడిని ముందర ఫోజులు కొడతాడు. మావాడు గాలికి తిరుగుతున్నాడు వాడు, కానీ నేను జాబ్ చేస్తాను, నేను 50,000 జీతం అంటాడు. సడన్గా ఈ రోడ్డు మీద తిరిగేటోడు ₹1,00,000 ఇంకా సంపాదించినాను, కోవిడ్ మోడల్ బంద్ చేశాడు. నేను రాను, మీ బావోళ్ళ ఇంటికి నువ్వే పోయి రాపో అంటాడు. తర్వాత అక్క ఫోన్ చేస్తుంది చెల్లెకి, రా చెల్లె కారు కొంటున్నాం మేము అన్నా అనుకో, నువ్వు మీ అక్క దగ్గర పోయేది లేదు, ఇంక ఈ రోజు నుంచి ఛాన్స్ లేదు అట్లా అడిగా. ఇక మర్చిపోయి వాళ్ళు ఇల్లు కొని గృహప్రవేశం అంటే కథం వాడు ఇక గల్లలు పట్టుకుని ఉనికంటే ఎక్కువ వేస్తాడు. రాడాడు రాని చుట్టాలని. ఏం సార్ ఇంత కరెక్ట్ చెప్తున్నా, మేము కూడా గదే అవుతుంది, మా దగ్గర కూడా గదే ఉంది. నేను గృహప్రవేశం చేస్తే సుమారు 6,000 మంది వచ్చారు. 2 రోజుల్లో 12 లక్షల రూపాయల ఖర్చు చేశా. కానీ ఒక్కడు మనోడు లేడు. నాకు అనిపించింది సో లేదు, నాకు అనిపించింది అరే నిజమైన నా వల్ల ఈ 6,000 మందిరా అనిపించింది. సో కాబట్టి చింత వదిలేసారు. వీళ్ళందరూ ఎవరు? నా ఫ్యామిలీ. ఇందులోనే బాబాయిలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, మామలు ఉన్నారు, కాకలు ఉన్నారు, అందరు ఉన్నారు ఇందులోనే. వెతుకుంటే దొరికిన వాళ్ళు ఎవరు? అందరు మనోళ్ళే. సో ఒకటే, మన భేదం లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపో. సంవత్సరంలో నీ అకౌంట్లో నెలకు ₹1,00,000 ఇన్కమ్ ఉంటుంది బిజినెస్లో. సో మంచి నిర్ణయం తీసుకోండి. మంచి ప్లాట్ఫామ్లో ఉన్నారు. సో మంచి బిజినెస్ ఆపర్చునిటీలో ఉన్నారు, మంచి వ్యక్తి చేతిలో ఉన్నారు మీరు. సో నల్గొండలో లీడర్షిప్, సో శంకర్ సార్ అండ్ నల్ని మేడం కావచ్చు, యాదగిరి సార్ అండ్ సుమతి మేడం కావచ్చు, ఆగేష్ సార్ అండ్ మేడం కావచ్చు. సో చాలా రైట్ పీపుల్ హ్యాండ్స్లో మీరు ఉన్నారు. సో మీరు వాళ్ళ చేతి పట్టుకొని ముందుకు వెళ్ళిపోతే ఇంకా రైట్ బిజినెస్ ముందుకు వస్తుంది.
సో నేనేమంటున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు రైట్ని ఫాలో అయినప్పుడు నీ దగ్గర రైటే ఉంటుంది, మంచిగా ఉంటుంది. రాంగ్ని ఫాలో అయినప్పుడు నీ దగ్గర రాంగ్ రిజల్టే ఉంటుంది. సో నేను అడుగుతున్నా, మీరు ఏది చూస్ చేసుకుంటారు? మీరు ఏది చూస్ చేసుకుంటారు? సో రైట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ ఓన్లీ వెస్టిజ్, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ వినింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో పడిన ఏ ఒక్క వ్యక్తి అయినా, రాయి అయినా రత్నం లాగా మార్చే ఆపర్చునిటీ ఈ బిజినెస్. సో నమ్మండి, విశ్వసించండి, ముందుకు అడుగు వేయండి. సో మీరు ఏదైనా తలుచుకున్నారు అంటే అది చేయగలరా? కెపాసిటీ మీ దగ్గర ఉన్నది. ఎవడో వచ్చి ఏలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. ఎస్ నో? ఎవడో వచ్చి మీకు చెప్పాల్సిన పని లే. మీరు మా దృష్టిలో పులులు, గాండ్రించే పులులు. మీ మైండ్ సెట్లో అదే ఉండాలా, మీ మైండ్ సెట్లో అదే ఉండాలా. ఎవడో వచ్చి ఎలక పులి ఇవన్నీ కావు. మేము జస్ట్ మీ గురించి మీకు తెలియజేస్తున్నాం అంతే. మీరు తక్కువలు కారు, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, మీ దగ్గర అంత శక్తి ఉంది అని చెప్తున్నాం అంతే. ఒక ఏనుగు చిన్నపిల్లని తీసుకొచ్చి సర్కస్ వాళ్ళు దాన్ని రెడీ చేస్తారు. ఎస్ సార్ నో? సర్కస్ చేపించడానికి స్టార్టింగ్ డేస్లో దాన్ని గొలుసుతో చాలా పెద్ద చెట్టు కట్టేస్తారు. లాగి 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 కాలుకి బ్లడ్ వస్తుంది, అయినా లాగుతూనే ఉంటుంది, కానీ అవుతుందా? కానీ ఏనుగు పెద్దదైన తర్వాత దాన్ని చిన్న తాడుతో కట్టెకి చుట్టూ వదిలేస్తారు. ఆ తర్వాత అది లాగనిక ప్రయత్నం చేస్తుందా? ఎందుకు చేయదు? దాని మైండ్లో ఏముంటుందంటే, నేను చిన్నప్పటి నుంచి లాగిన, వచ్చిందా? ఇప్పుడు లాగడం అవసరమా? ఆడు పెట్టిన గడ్డి తిని వాడు చెప్పింది చేస్తే లులువే కదా, బద్ధకం వచ్చేసి ఉంటుంది దానికి కూడా. సో కాబట్టి అది ఏమీ చేయదు, కాళ్ళు లేకుండా లేస్తుంది, తింటుంది, ఇది తీసి ఆడబెట్టి పెడుతుంది అంతే. దాన్ని చెప్పింది చేయాలి, గడ్డేస్తే తినాలి, బస్ అంతే. ఇప్పుడు ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు ఎంత బలాన్నైనా నువ్వు చేకూర్చగలవు, జేసీబీని సైతం నువ్వు పక్కకి దుబ్బేయగలవు, సో నీ అంత శక్తి నీ లోపల ఉంది అంటే అర్థమవుతుందా? దానికి అర్థమవుతుందా? చెప్పడం రైటా రాంగా? రాంగా రైట్? అమ్మ ఇది కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారుగా మీరు. చెప్పడం రైటా రాంగా? రైటేనా? ఇది మీరు చెప్పుదాం, దానిపోదాం, దాని ఏదని చెప్తారో చెప్పదు పాట. టోటల్లీ రాంగ్, ఎందుకంటే అది వినదు, దానికి ఆ బుర్ర లేదు. ఎస్ ఆర్ నో? కానీ మనకి బుర్ర ఉన్నది, చెప్తే మారొచ్చా లేదా? ఎంతమంది బుర్ర ఉన్న వాళ్ళు ఉన్నారో వెతకండి. అదే బిజినెస్, అదే బిజినెస్, ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ. మేము కూడా ప్లాన్ చెప్పడానికి పోతాం, మాకు కూడా రిజెక్షన్స్ వస్తాయి, మాకు కూడా నో అన్నారు, మాకు కూడా జాయిన్ కాలేదు, మా దగ్గర కూడా ప్రొడక్ట్ కొనలేదు, అయినా శ్రీనివాస్ వడ్డెమ్మాను డియూసిడి కంప్లీట్ అయ్యిండు, 10 lakhs ఇన్కమ్ తీసుకుండు, అయినా అయింది. మీ దగ్గర రిజెక్షన్స్ వస్తే మీరు గెలవలేరా? హలో, గెలవలేరా? సింపుల్. మనము మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలు దాటవలసి వస్తుంది. సో మీకు భగవంతుడు చేసే టెస్ట్ ఇది అంతే. ఇది పాస్ అయితే మీరు సక్సెస్ఫుల్, ఇది ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్యూర్ క్యాండిడేట్గా మిగిలిపోతాం. సక్సెస్ వైపు పోదామా, ఫెయిల్యూర్ అవుదామా? సక్సెస్ అవుదామా, ఫెయిల్యూర్ అవుదామా? చలో ఎవడు ఎటన్నా పోని, నేనైతే డియూసిడ్ అవుతా అనుకుంటామా, అనుకోమా? అనుకుందామా? ఐఎమ్ రెడీ, ఐఎమ్ DUCD. I can do it. God is always with me. భగవంతుడు నాతో ఉన్నాడు. నేను ఏ పనైనా చేయగలను. నేను కూడా DUCD అవ్వగలను. ఎలాంటి ఛాలెంజ్ నైనా నేను ఎదుర్కోగలను. ఈ DUCD నాతో కాకపోతే ఈ భూమి మీద ఎవరితో కాదు. ఈ DUCD పిన్ నాతో కాకపోతే ఈ భూమి పైన ఎవరితో కాదు.
కాకపోతే ఈ భూపైన నేను ఎవరితో ఏదైనా చేసి తీరుతాను. నేను ఏదైనా చేసి తీరుతాను. నేను ఏదైనా చేసి తీరుతాను. నేను ఏదైనా చేసి తీరుతాను. సో మీతో అవుతుందా కాదా? ఎస్ అవుతుందా కాదా? ఎస్ ప్రతిరోజు పొద్దుగాల లేవంగానే మీరు ఏ దేవుడికి నమస్కారం చేస్తారో ఆ దేవుడికి నమస్కారం చేసుకొని ఈ 5 వాక్యాలు మీరు 10 సార్లు చదవడం స్టార్ట్ చేయండి. 10 సార్లు చదవడం అనుకోవడం స్టార్ట్ చేయండి. సెల్ఫ్ టాక్ చేయడం స్టార్ట్ చేయండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఆ పొజిషన్లో మీరు ఉంటారు. సో నేను మిమ్మల్ని ఆ పొజిషన్లో చూస్తాను. సో ఇంత గొప్ప అవకాశం దొరికింది భగవంతుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, ఈ ఆపర్చునిటీ చూపించిన నా అప్లైన్స్ అందరికీ, సో మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.